అందరికీ నమస్కారం. మార్చ్ 15th నుంచి 31st వరకు అన్ని రాశుల వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. మొట్టమొదటిగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. మేషరాశి వారికి కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మెయిన్‌గా అయితే కెరియర్ విషయంలో మీకు చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. ఈ 15 డేస్‌లో కొంచెం అంటే వర్క్ స్ట్రెస్ ఉండడం కానీ, వేరే వాళ్ళ ద్వారా మీ వర్క్ ప్లేస్‌లో మీకు వేరే వాళ్ళ ద్వారా ఏదన్నా ఇబ్బంది ఉండడం కానీ, బాగా స్ట్రెస్ ఉండడం కానీ బాగా కనిపిస్తుంది. సో, దానివల్ల మీరు కొంచెం రెస్టింగ్ మోడ్‌లో వెళ్ళే అవకాశం అయితే బాగా కనిపిస్తుంది. అంటే ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి మీరు కొంచెం స్పేస్ తీసుకోవాలి. కొంచెం రెస్ట్ తీసుకుంటే మీరు ఇంకా కెరియర్ వైస్‌లో బెటర్‌గా ఆలోచించే అవకాశాలున్నాయి. కొత్త జాబ్ కోసం గూడా మీరు ట్రై చేస్తున్న వాళ్ళకి కొంచెం టైం పట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సో, కొంచెం టెన్షన్స్ అయితే జాబ్ కోసం టెన్షన్ పడే వాళ్ళకి గూడా కొంచెం తగ్గించుకోండి టెన్షన్. జాబ్ వస్తుంది. బట్ ఏంటంటే మీకు కొంచెం టైం పట్టే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. సో, బిజినెస్‌లో ఉన్న వాళ్ళకైతే మీరు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే మీరు వచ్చిన అవకాశాన్ని హోల్డ్ చేసుకుంటారు. దాన్ని మీరింకా అంటే ఇప్పుడు మీరు ప్రెజెంట్ చేస్తున్న బిజినెస్‌ని ఇంకా మీరు డెవలప్ చేసే ఛాన్సెస్ అయితే మీకు బాగా కనిపిస్తున్నాయి. బిజినెస్ వైస్‌గా అయితే మీకు బానే ఉంటుంది. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళైతే మీరు స్టార్ట్ చేయొచ్చు. అందులో కూడా మీకు గ్రోత్ వైస్ గూడా మీకు ఖచ్చితంగా మీకు చేంజెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు బిజినెస్ పరంగా అయితే. నెక్స్ట్ హెల్త్‌లో అయితే చాలా డిస్టర్బెన్సెస్, నిద్ర పట్టకపోవడము, అంటే అనవసరమైన టెన్షన్ ఉండడము, సో వర్క్ స్ట్రెస్ వల్ల మీరు బాగా టెన్షన్ పడ్డము, ఇలాంటిదైతే ఎక్కువగా కనిపిస్తుంది. సో, హెల్త్ పరంగా అయితే మీకు కొంచెం ఇష్యూస్ వచ్చే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మానసికంగా బాగా టెన్షన్ అనేదైతే మీకు ఉంటుంది. అది మేబీ ఫ్రమ్ జాబ్‌తో రావచ్చు, లేకపోతే ఫ్యామిలీ విషయంలో గానీ, ఏదైనా రిలేషన్ విషయంలో గానీ మీరు ఎక్కువ టెన్షన్ పడ్డము, ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడము. సో, దానివల్ల కొంచెం హెల్త్ వైస్ అయితే కొంచెం ఇష్యూస్ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. రిలేషన్‌షిప్ అయితే చాలా పాజిటివ్‌గా ఉంటుంది. మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉండదు. కొంచెం చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ అనేది రిలేషన్‌లో రావచ్చు. బట్ అయినా మీరు దాన్ని ఓవర్‌కమ్ అవుతారు. సో, రిలేషన్‌షిప్ అనేది మీకు కొంచెం స్మూత్‌గానే వెళ్తుందని చెప్పొచ్చు. లాంగ్ టర్మ్ రిలేషన్ స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ కూడా ఉంటుందని చెప్పొచ్చు. బట్ అప్పుడప్పుడు ఏంటంటే కొంచెం ఈగో ప్రాబ్లమ్స్ గానీ, చిన్న చిన్న విషయాల గురించి మీకు మిస్‌అండర్‌స్టాండింగ్స్ రావడం, ఫైట్స్ రావడం అనేది కొంచెం కనిపిస్తుంది. ఆ విషయంలో మీరు కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్. సో, మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మీకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యే ఛాన్సెస్ అయితే బానే ఉన్నాయి. మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా బానే ఉంటుంది. ఒకవేళ మీరు పాస్ట్‌లో మీకేదైనా ఇష్యూస్ గానీ, మిస్‌అండర్‌స్టాండింగ్స్ గానీ ఉంటే, దాని నుంచి మీరు ఇప్పుడు కొంచెం గుడ్ టైమ్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది. అంటే దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎవరైనా డైవర్స్ దాకా వెళ్ళుంటే, సో వాళ్ళకి మీరు ఆల్రెడీ అప్లై చేసుంటే, సో మీకు నార్మల్‌గానే ప్రాబ్లమ్ లేకుండా అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, నెక్స్ట్ చిల్డ్రన్స్‌కైతే కొంచెం వర్క్ హార్డ్ అవసరము. వర్క్ హార్డ్ చేస్తే మీకు రిజల్ట్స్ అనేది పాజిటివ్‌గా వస్తాయి. కరెంట్‌లీ మీరు రాస్తున్న ఎగ్జామ్స్ గానీ, మీరు ప్రిపేర్ అవుతున్న దానికైతే మీకైతే ఖచ్చితంగా మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో మీకంత పాజిటివ్ రిజల్ట్ అయితే వచ్చే ఛాన్స్ అయితే బాగా కనిపిస్తుంది చిల్డ్రన్స్‌కి. సో, మీరు స్టూడెంట్స్ అయితే మీరు ఇంకా ఏదైనా అంటే కొత్తగా ఏదైనా వేరే కోర్స్‌లో జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ఇది పాజిటివ్ టైమ్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి చాలా ఎక్సలెంట్ కార్డ్ వచ్చింది. మెయిన్‌గా అయితే మీరు అక్కడ కూడా మీకు మంచి జాబ్ వచ్చే అవకాశాలైతే బాగా కనిపిస్తున్నాయి.
మెయిన్లీ ఫైనాన్సెస్లో చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ మీరు ఫ్యామిలీ తోటి అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే మీకు అది కూడా సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ అబ్రాడ్ వెళ్తారు ఖచ్చితంగా అండ్ చాలా బాగుంటుంది. మీరు అనుకున్న ప్లేస్కే వెళ్ళడానికైతే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. ఓన్లీ 60% మీకు పాజిటివ్గా రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే విషయంలో. కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఒకవేళ మీరు ఎందులో అమౌంట్ పెడుతున్నా, లైక్ స్టాక్ మార్కెట్లో పెట్టినా, రియల్ ఎస్టేట్ కానీ ఎందులో అమౌంట్ పెట్టినా కొంచెం మీకు రిజల్ట్స్ అయితే రావడానికి కొంచెం టైం పడుతుంది. ఒకవేళ వెంటనే ఏదైనా మీరు అమౌంట్ కోసం కనుక చూస్తే ఇప్పుడు అది ఆ అమౌంట్ మీరు తీసుకోకపోవడమే బెటర్. ఎందుకంటే మీరు అనుకున్నంత ఇదిగా ఆ అమౌంట్ రాకపోవచ్చు. సో అందుకని కొంచెం వెయిట్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటే బెటర్. అండ్ ఇంకా కొంచెం ఏదైనా చిన్న చిన్న విషయాల్లో లైక్ ఏదైనా లాస్ రావడం కానీ అట్లాంటిది జరిగే అవకాశాలు ఉన్నాయి మనీ విషయంలో. చాలా కేర్ఫుల్గా ఉంటే బెటర్గా ఉంటుంది. సో మీకు ఏంజల్ గైడెన్స్ ఎలా ఉందో చూద్దాం. సో ఎస్ ఆన్సర్ వచ్చింది. మీరు ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే అది మీకు ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ అయితే ఇస్తుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే ఖచ్చితంగా మీకైతే చాలా పాజిటివ్గా ఉంటుంది. సో మీరు అనుకున్నదైతే చేసే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి.